హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మష్రూమ్ కర్రీ చేసినాం. ఇది చపాతీకి, జొన్న రొట్టెకు, అన్నంకి అయితే చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ముకుడు పెట్టి అందులో ఆయిల్ పోసి నేను కొంచెం మెంతులు వేస్తున్నా. ఈ మధ్యలో అన్నిట్లల్లో కొంచెం మెంతులు వేస్తున్నా. ఫ్రై అయితే ఏం కాదంట, మంచిదంట పేకి, అందుకే వేస్తున్నా. ఆనియన్స్ అయితే అది వీడియోలో రాలేదు. ఆనియన్స్, ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ మీకు తెలుసు కదా, నేను ఫ్రెష్ చేస్తా. కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు కూడా తాలింపులు వేసేసిన. తర్వాత వచ్చేసి మంచిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసినాక మంచిగా ఆనియన్స్ కొంచెం రెడ్గా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ అయితే వేసుకోవాలి. మష్రూమ్స్ అయితే దాంట్లో మష్రూమ్స్లో నేనైతే వేడి నీళ్ళలో చాలాసేపు నానబెట్టిన. ఏదన్నా ఉన్నా కూడా పోతుంది బ్యాక్టీరియా అని చాలాసేపు నానబెట్టిన. తర్వాత ఇక పొయ్యి మీద అయితే వేస్తున్నా. ఆనియన్ ఫ్రై అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతా పసుపు వేసిన తర్వాత ఇక అది మంచిగా ఫ్రై కావాలి. ఎందుకంటే దాంట్లో నీళ్ళ క్వాంటిటీ చాలా వస్తుంది, వాటర్ క్వాంటిటీ బాగుంటుంది. తర్వాత మంచిగా ఫ్రై అయినాక అప్పుడు టమాటాలు వేసిన నేను. టమాటాలు అయిన తర్వాత కారము, ఉప్పు, తర్వాత గరం మసాలా కొంచెం చిటికెడు గరం మసాలా వేసిన. అంటే టేస్ట్ కోసం అది కొంచెం మష్రూమ్ కర్రీ డిఫరెంట్ వస్తుంది. కొంచెం కుడక పొడి, ధనియాల పొడి, పచ్చి కొత్తిమీర లాస్ట్లో కొంచెం దించేటప్పుడు వేసుకోవాలి. కానీ ఒక 20 మినిట్స్ స్విమ్ మీద మంచి ఉడకనియాలి. అది ముక్క మంచి ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత వచ్చేసి అయితే ఇంకా మేము డిన్నర్కి అయితే ఇదే కర్రీ జొన్న రొట్టెలు చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.